హైదరాబాద్ శివార్లలో 500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసమంటూ 22 ఏళ్ల కిందట రైతుల వద్ద సేకరించిన భూమిని మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. 2 దశాబ్దాలు గడిచినా అక్కడ పార్క్ ఏర్పాటు చేయలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న సొమ్మును నొక్కేశారు. దీంతో ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దాంతో ఆ భూములను 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినట్లే పెట్టి ఇప్పుడు మాయం చేస్తున్నారు. సేకరించిన 142 ఎకరాల్లో ఇప్పటికే దాదాపు 20 ఎకరాల భూమి వివరాలు నిషేధిత జాబితా నుంచి అదృశ్యమయ్యాయి. ఇందుకు గత ప్రభుత్వంలోని బడా నేత కుటుంబ సభ్యురాలు చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మేల్కొనకపోతే మొత్తం భూములు అన్యక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. దేశంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2003లో నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 31 టెక్స్టైల్ పార్కులను మంజూరు చేస్తూ వాటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయలు విడుదల చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలోనూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భారీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ పేరుతో కొందరు కంపెనీ ఏర్పాటు చేసి పనులు మొదలుపెట్టారు.